పులికాట్ సరస్సు ఎండిపోతుంది. దేశంలోనే రెండో అతిపెద్ద సహజంగా ఏర్పడ్డ సరస్సు ఇదే. విదేశీ పక్షులకు ఆధారమైంది. పర్యావరణానికి ప్రాణప్రదం లాంటిది. మత్స్యకారులకు తల్లి లాంటిది. ఈ పులికాట్ సరస్సు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రతి ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఇలా ఎడారిలా మారిపోతుంది. మరో నెలకు పూర్తిగా బీడులా మారిపోతుంది. సముద్రపు నీరు, మంచినీరు కలగలిసి ఉండే ఈ పులికాట్ సరస్సులో మత్స్య సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసమే దేశ విదేశాల నుంచి వలస పక్షులు పులికాట్ సరస్సుకు వస్తాయి. మామూలుగా 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే పులికాట్ సరస్సు వర్షాకాలంలో 460 చదరపు కిలోమీటర్లకు పెరుగుతుంది. పులికాట్ సరస్సు 72% ఆంధ్రప్రదేశ్లోను, 28% తమిళనాడులోనూ ఉంటుంది. పులికాట్ సరస్సులోకి వాకాడు మండలంలో సముద్రముఖ ద్వారం ఉంటుంది. ఇది ఇసుకతో మేట వేసి మూతపడిపోతుంది. దీంతో సముద్రం నీరు సరస్సులోకి వచ్చే అవకాశం లేక ఎండిపోతుంది. అదే తమిళనాడు పరిధిలో ఉండే ముఖద్వారంలో ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో ఇసుక మేట తీసేస్తారు. అందువల్ల పులికాట్ తమిళనాడు పరిధిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే తమిళనాడు వైపు పులికాట్ సరస్సు ఎప్పుడూ ఎండిపోదు. మన వైపు ఉన్న పులికాట్ సరస్సు ఎండిపోతూ ఉంటుంది. దీనికి కేవలం సముద్రపు మార్గం వద్ద మేట వేసిన ఇసుకను తీయకపోవడమే. ఈ చిన్న విషయాన్ని పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ప్రతి ఏడాది పులికాట్ సరస్సు ఎండిపోవడం ఆనవాయితీగా మారింది. దీనివల్ల మత్స్య సంపద, వలస పక్షులకు ఇబ్బందికరమైన పరిస్థితి, పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉందని గతంలో పలు దఫాలు చెప్పినా మన పాలకులకు చెవికెక్కలేదు. సుప్రీంకోర్టులో కూడా ఈ విషయమై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైనప్పటికీ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదు. అందువల్లనే ఋతుపవనాల తరువాత జనవరి, సెప్టెంబర్ మధ్య పులికాట్ సరస్సు మన రాష్ట్ర పరిధిలో ఎండిపోయి ఎడారిలాగా మారిపోతుంది.
ఎక్స్పీరియన్స్. మీరు కోరిన డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా? అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్స్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్. గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 25/1/2024.